హల్లెలూయా. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఈ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులకు వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. చదవబడిన వాక్య భాగం పరిశుద్ధాత్మని యొక్క కృపను బట్టి మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ప్రభు మలచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తెస్సలోనిక పట్టణం రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి ముఖ్య పట్టణం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించి సంఘాన్ని ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని విడిచిపెట్టి బెరయా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ తెస్సలోనిక సంఘానికి అనగా తెస్సలోనిక పట్టణంలో సువార్తను నమ్మి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది రక్షించబడినటువంటి దేవుని పిల్లలకు రాయబడిన మొదటి పత్రిక ఇది. 2 పత్రికలు రాయబడ్డాయి. మనం ఇప్పుడు మొదటి పత్రిక మాటలు చదువుతున్నాం. ఈ తెస్సలోనిక పత్రిక 2 పత్రికల్లోనూ ఎక్కువ భాగం యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గురించి, పునరుత్థానాన్ని గురించి, క్రైస్తవులు ఎలా జీవించాలి అనే విషయాలను గురించి ఇక్కడ అంటున్నాడు. సహోదరులారా అనగా క్రీస్తునందు రక్షించబడిన దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు అన్నాడు. గమనించండి, మానవ జీవితంలో జన్మ మరణం ఈ 2 కంపల్సరీ ఉంటాయి. మరణం అందరికీ వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. పుట్టుట ఎంత సత్యమో గిట్టుట కూడా అంతే సత్యం. జన్మకు మరణానికి మధ్యలో ఉన్న దాన్నే మనం జీవితం అన్నాం. ఇది చాలా స్వల్పమైంది. జీవితం ఎంతో స్వల్పమైంది. చాలా మంది ఈ స్వల్పమైన జీవితం కోసం ఎంతో ఆరాటం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయాసలు, నిద్రలేని రాత్రులు, రకరకాలైనటువంటి ఒత్తిడులు, ఆలోచనలు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మానవ జీవితంలో క్రీస్తు అనగా సృష్టికర్త, రక్షకుడు, దేవాతి దేవుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేనంత కాలం మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు పరుగులు తెస్తామో మనకే అర్థం కాదు. అసలు మనకే అర్థం కాదు. ఎందుకు పుట్టామో కొద్దిమందికి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో, ఏం జరుగుతుంది అసలు అనే విషయాలు చాలామంది ఎరగకుండానే పుడుతున్నారు, వస్తున్నారు, చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వారి కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి, కానీ గురిలేని జీవితాలు. ప్రభునందు ప్రియులారా, మనము భూమి మీదకు దేవుని చేత పంపబడ్డాం. మనము దేవుని సృష్టి అయి ఉన్నాం, దేవుని చేతి పని అయి ఉన్నాం. మన ఇక్కడ పర్మనెంట్గా ఉంచడానికి దేవుడు పంపలేదు. మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండం, శాశ్వత కాలం ఇక్కడే ఉండం, కొద్ది కాలమే ఇక్కడ ఉంటాం. ఎంతకాలం అంటే మరి 120 సంవత్సరాలు బ్రతికిన మోషేనే అన్నాడు, ఆయుష్కాలం, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, మేము త్వరగా ఎగిరిపోదుమన్నాడు, గతించిపోతా. 90వ కీర్తనలో ఆ మాటలు మనం చదువుతాం. ప్రియులారా, అంటే 120 సంవత్సరాలు బ్రతికిన మోషేకి 120 సంవత్సరాలు మా ఆయుష్కాలం అంటలా. ఏమన్నాడంటే 70 లేకపోతే 80 అన్నాడు. మానవ జీవితాన్ని మీరు చూస్తే ఏది ఏమున్నా గ్యారంటీ, ఒకటి మాత్రం గ్యారంటీ ఉంది, అదేంటంటే మరణం. అది చిన్న వయసులో రావచ్చు, పెద్ద వయసులో రావచ్చు. ఈరోజు మరి విజయమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక 2023 జూన్ 6వ తేదీన ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళారు. 2008 జూన్ 6వ తేదీన దైవజనులు ఇజ్రాయేల్ గారు, పరిశుద్ధరాజు గారి తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అక్కడ 4 సమాధులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక వయసులో చనిపోయారు. దేవరాజు 20-25 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అయ్యగారికి పుట్టిన కుమారుడు ఒక్కరోజే. మరి పెద్దయ్య గారు ఇజ్రాయేల్ గారు 80 సంవత్సరాల ఇంచుమించు బ్రతికారు. తల్లిగారు పాస్టమ్ గారు రాహేలమ్మ గారు 80 సంవత్సరాల పైన ఇంచుమించు బ్రతికారు. ఆయుష్కాలాలు కనుక మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ 80 బ్రతకరు, అందరూ 10 సంవత్సరాలకే చనిపోరు. కానీ ఒకటి మాత్రం నిజం, చనిపోవటం మాత్రం ఖాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బిబ్లికల్ టర్మినాలజీ ఎలా ఉంటుందంటే, చనిపోయిన వారిని గూర్చి అనే పదం వాడకుండా నిద్రించుచున్న వారిని గూర్చి అనే పదం వాడాడు పౌలు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు బాగా శ్రద్ధగింటేనే వాక్యం ఎక్కుద్ది. వాక్యం అంటే సరదాగా ఎక్కేది కాదు. సరదాగా ఎక్కేదైతే అందరికి ఎక్కేదే, అంత తేలిగ్గా ఏం ఎక్కదు. దృష్టి అంతా, మనసంతా వాక్యం మీద పెడితే వాక్యం అర్థం అవుతుంది. ఫోన్ చూసుకుంటా, పాటల పుస్తకం చూసుకుంటా, ఇంకోటి చూసుకుంటా ఊరికే. చాలాసార్లు మనకు అనిపించే మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామో వాక్యం కదా మనకు అనిపిస్తుంది. సరే 4 మాటలు చెప్పమ్మా, మైక్ ఇస్తానంటే మాత్రం అయ్యా వందనాలయ్యా, అట్లాంటి మాటలు అడుగు మాకు మమ్మల్ని అంటాం. అంటే వాక్యం అంటే అంతా తెలిసినట్టే అనిపించే భ్రమలు కలుగజేస్తాడు అపవాది. అంతా తెలుసా అంటే తెలీదు. వాక్యం ఎప్పుడు నూతనంగా ఉండేది. వాక్యం ఎప్పుడు శ్రేష్టమైనటువంటి అనుభవాలతో మనల్ని నడిపించేది. కాబట్టి ప్రియులరా, కొంచెం శ్రద్ధతో వాక్యం వినండి. మరణించుచున్న వారిని గురించి, లేకపోతే చనిపోవచ్చున్న వారిని గురించి అనే పదాలు వాళ్ళేది పౌలు గారు. ఏమన్నాడంటే, నిద్రించుచున్న వారిని గూర్చి
మీకు తెలియకుండా మాకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పకుండా ఏదో సరిపెట్టేసి అంతంత మాత్రంగా 4 ముక్కలు చెప్పి సరిపెట్టేసి అట్లా ఉండడం మాకు ఇష్టం లేదు అంటున్నాడు. నిజమైన దైవజనుడు వాక్యాన్ని పూర్తిగా బోధిస్తాడు. నిజమైన దేవుని సేవకుడు వాక్యాన్ని ప్రజలందరూ నేర్చుకోవాలని ఆసక్తి చూపుతాడు. నిజమైన దైవ సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని తవ్వి తవ్వి పోస్తాడు. ఏదో ఒకటిలే 4 మాటలు చెప్పేయాలి అనుకోడు. 4 జోకులేసి సరదాగా 4 మాటలు చెప్పేసి ప్రార్థన చేసి ముగించేయాలనుకోడు. ఇక్కడ అంటున్నాడు, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, మీకు తెలియాలి. మీరు చేసే ప్రతిదీ మీకు తెలియాలి. లోకంలో మనకు పూర్తి వివరాలు తెలియకుండా చాలా చేపిస్తారు మనతో. ఎందుకు చేస్తున్నామో చెప్పండి, మనకు చెప్పరు. అది ఎందుకు చేయాలో కూడా చెప్పరు, కానీ చేపిస్తారు. కానీ బైబిల్ అలా నేర్పించట్లే మనకి. మీరేం చేసినా అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఏడుస్తున్నారా? ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు? అది మీకు తెలియాలి. ఏడవకుండా ధైర్యంగా చనిపోయిన చోట ఉన్నారా? ఎందుకు ఏడవకుండా ఉన్నారు? ఎందుకు ధైర్యంగా ఉన్నారు? అది కూడా మీకు తెలియాలి. ఏది దాచేసి మూసేసి అర్థం కాకుండా చేయాలని దేవుడు కోరుకోవట్లేదు, దైవజనుడు కూడా అనుకోవట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. సహజంగా మరణం అంటే ఖచ్చితంగా దుఃఖం, విచారం, వేదన ఉంటుంది. ఎందుకంటే దీని కారణం కొన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, కొన్ని సంవత్సరాలు కలిసి తిరిగాం, కలిసి ఉన్నాం. స్నేహితుల మరణం. ఈ మధ్యనే కాకినాడలో ఒక పాస్టర్ గారి యొక్క కుమారులు 2 గోదావరి నదిలో చనిపోయారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసున్న కుర్రవాళ్ళు. అయ్యగారు పాస్టర్ గారు వేరే కూటంలో ఉన్నారంటే వీళ్ళు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు గోదావరి నదిలో స్నానం చేద్దామని. మిగతా కుర్రోళ్ళు మునిగిపోతుంటే వాళ్ళని లాగుదామని వెళ్ళారు. మొత్తానికి 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయారు. సంఘస్థులకి ముందే తెలిసినా కానీ అయ్యగారు కంగుపడతారేమో, చచ్చిపోతారేమో, వాళ్ళ గుండె జారిపోద్దేమోనని ముమ్మిడి వరమో ఏదో అన్నారు ఆ రేవు దగ్గర. చాలా జాగ్రత్తగా వివరం చెప్పకుండా, అయ్యా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనుకుంటూ మెల్లగా తీసుకెళ్ళి అప్పుడు చూపించారంట. ఆయన సాక్ష్యం చెప్తూ అన్నాడు ఆ పాస్టర్ గారు, నేను కూడా చనిపోదాం అనుకున్నారని. మరి ఎదిగొచ్చిన కుమారులు కదా, చేతికి వచ్చిన కుమారులు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు అంటే ఇక చేతికి వచ్చారు. చక్కగా సేవలో, పరిచర్యలో బాధ్యతగా కుడి భుజంగా ఎడం భుజంగా నిలబడే వయసు. అనుకున్నారంట, నేను కూడా చనిపోతే బాగుండే, ఎందుకు ఇంకా నేనేం చేయను అని నదిలో మునిగి. ఆ దైవజనుడు సాక్ష్యం చెప్పారు. అక్కడ అనుకున్న వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మన పరిస్థితిని ఎరిగి మన దగ్గరికి వచ్చి మనలను పలకరిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. గుడ్డి భక్తి కాదు ఇది, అంధవిశ్వాసం కాదు ఇది, మూఢనమ్మకం కాదు ఇది. దీనికి చాలా రుజువులు ఉన్నాయి. యేసు ప్రభు మాట్లాడతాడు, యేసు ప్రభు దర్శిస్తాడు, యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు, యేసు ప్రభు కనికరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇంకొక మాట చెప్పాడు ఆయన అంటూ, నేను మా పాస్టమ్ గారిని ఎట్టా ధైర్యపరచాలా అని కంగారు పడ్డాను, కానీ
ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆమె నన్ను ధైర్యం చెప్తుంది అన్నాడు. సహజంగా స్త్రీలు తట్టుకోలేరు, కానీ దేవుని వాక్యం ఎరిగి ఉంటే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఉన్న వ్యక్తి మాత్రమే కదిలిపోడు. దేవుని వాక్యం లేకుండా ఊరకే నాటకాలు వేసే వ్యక్తి ఎక్కువ రోజులు మందిరంలో నిలబడలేడు. ఎందుకంటే అతని విశ్వాసం దేవుని మీద లేదు, అతనికి వాక్యం లేదు హృదయంలో వాక్యం లేని వాని జీవితం ఎలా ఉంటుందంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది. ఎక్కువ రోజులు ఆ ఇల్లు నిలబడదు. సమస్యలు సహజం. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు తొలగిపోతాయి, నిజం. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు వస్తాయి, ఇది కూడా నిజం. యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు, నిజం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా జబ్బులు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా హింసను మనం అనుభవించవలసి వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి మరణం కూడా వస్తుంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏంటి అని వాళ్ళు వెటకారంగా అన్నా లేకపోతే తెలియక అడిగినా కానీ నిజం. యేసు ప్రభు సమస్యలు రాకుండా చేయడు, యేసు ప్రభు శ్రమలు రాకుండా చేయడు, యేసు ప్రభు మరణం రాకుండా చేయడు. మరేం చేస్తాడు అంటే నిరీక్షణను కలుగజేస్తాడు. యేసు ప్రభువులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్. యేసులో శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నిత్యత్వానికి ముఖద్వారం. ఇది అంటారు కదా గుమ్మం అని. ఏ గుమ్మం? సింహద్వారం. మెయిన్ డోర్ అంటారు చూసారా, ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ ముఖద్వారం. నిత్యత్వానికి ముఖద్వారం మరణం. మరణించకుండా నిత్యత్వంలో ఉండాలి అంటే దానికి ఇంకో ఆల్టర్నేషన్ ఏంటంటే యేసు ప్రభు రావాలి. అయితే మరణించాలి, లేకపోతే యేసు ప్రభు రెండోసారి రావాలి. అప్పుడు మాత్రమే మనం నిత్యత్వంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మరణం దుఃఖకరం, మరణం విచారించవలసిన విషయం. మరణం అనేది కొన్నిసార్లు మనసును పిండేసేది, అర్థం కాని విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, క్రీస్తునందు మరణించిన వ్యక్తి, క్రీస్తునందు మృతి పొందిన వ్యక్తి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొంది అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక నిలిచి ఉన్న వ్యక్తి ఈ లోకాన్ని దాటిపోయినప్పుడు మనం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడాల్సిన అవసరం లేదు. దుఃఖం రకరకాలుగా ఉంటుంది. కొద్దిమంది దుఃఖాన్ని వాళ్ళ మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అలరలర చేస్తారు కొద్దిమంది ఏడుస్తూ. అది ఎక్కువ రోజులు ఉండే దుఃఖం కాదు, అది పై షో అన్నమాట. అది పెద్ద పెద్ద కేకలేసి అలరలర చేసి అదొక దుఃఖం. కొద్దిమంది లోపలే దుఃఖపడతా ఉంటారు, పైకి నిబ్బరంగా ఉన్నట్టు కనబడ్డా ఆ గుండెలో మనసులో కుమిలిపోతూ ఉంటారు. అది ఎవరికి తెలియదు, అదొక దుఃఖం. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క మాటలు, దేవుని వాక్యం మనకి బోధించే సత్యం ఏంటంటే మన దుఃఖంలో కూడా నిరీక్షణ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడవద్దు అని చెప్పట్లేదు, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవద్దు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఉంది మనకి. ఏమిటి నిరీక్షణ? మరణంలో కూడా నిరీక్షణ ఉందా? చచ్చిపోయిన తర్వాత కూడా నిరీక్షణ ఉందా అంటే అసలు నిరీక్షణ అదే, మన విశ్వాసం అదే. దేవుని స్తోత్రం. మన నిరీక్షణ ఇదిగో నాకు జబ్బు చేస్తుంది, దేవుడు స్వస్థపరుస్తాడు,
నాకు సమస్య వస్తే దేవుడు కార్యం చేస్తాడు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దేవుడు విడిపిస్తాడు, ఈ విధంగా దేవుడు కార్యం చేస్తాడు అని కేవలం ఈ జీవితకాల సంబంధమైన విషయాల కొరకు మాత్రమే మనం దేవుని నమ్మితే ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి అని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు. కేవలం ఈ జీవితం కొరకు మాత్రమే. అర్థమవుతుందా? అప్పులు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి, సమస్యల నుండి విడుదల వస్తుంది, చెప్పరేంటి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువులో మంచి ర్యాంక్ వస్తుంది, ఇట్లా వీటన్నిటి కొరకు మాత్రమే ప్రభువుని నమ్మితే ఇక అంతకంటే అజ్ఞానం, దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అంటే ఇవి జరగవా అంటే ఇవి జరుగుతాయి. ఇవి దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో వాటిని అలా ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు చూస్తే ఒకసారి నీళ్లను దేవుడు రక్తంగా మార్చాడు. నీళ్లను రక్తంగా మార్చాడు. నీళ్ళల్లో ఉన్నటువంటి జలచరాలన్నీ చచ్చిపోయాయి. మనుషులు త్రాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయ. మీరు యోహాను సువార్తలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారి పెళ్లిలో ఉన్నారు. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళు అక్కడ రక్తంగా మార్చిన వాడు దేవుడే, ఇక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వాడు కూడా దేవుడే. ఎప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఆయనకు తెలుసు. చాలాసార్లు ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామంటే దేవునికి తెలియదు, మనం చెప్తే గాని ఆయనకు తెలియదు, మనం చెప్పుకుంటే గాని ఆయనకు అర్థం కాదు అనుకుంటాం మనం. దేవునికి అన్నీ తెలుసు. అర్థమవుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు చెప్పుకుంటే గాని తెలియదు. నానా ఫీజు కట్టాలి అంటే గాని ఫీజు కట్టాలన్నమాట అని తెలియదు. కొన్ని విషయాలు మానవ మాత్రులంగా మనం గ్రహించలేం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. మనం అడగక ముందే మనకు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయ. మరి ఎందుకు ప్రార్థన చేయాలండి అంటే దేవునితో సహవాసం మనకు పెరగాలి, ఎక్కువగా దేవునితో గడపాలి. అందుకొరకు ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన సాధన. అర్థమవుతుందా? మీకు నచ్చిన వాళ్ళతో ఏం చేస్తారు? ఎక్కువసేపు గడుపుతారు. అర్థమవుతుందా? అత్తగారింటికి వెళ్ళిపోయింది అమ్మాయి, సరే వెళ్ళిపోయింది, మన బాధ్యత తీరిపోయింది అని వదిలేస్తారా? పొద్దుట ఫోన్ చేస్తారు, మధ్యాహ్నం ఫోన్ చేస్తారు, రాత్రి ఫోన్ చేస్తారు, కుదిరితే వీడియో కాల్ చేస్తారు, ఆ కాల్ చేస్తారు, ఈ కాల్ చేస్తారు. ఎందుకు? దట్ ఈస్ ద రిలేషన్. అది సంబంధం. దేవునితో కూడా అంతే. చాలా మందికి దేవుణ్ణి అంటే ఏదో పచారీ కొట్టుకెళ్ళి సరుకులు అడిగినట్టుగా, కూరగాయలు కొట్టుకెళ్ళి కూరగాయలు అడిగినట్టుగా, కేజీ వంకాయలు, అర కేజీ పచ్చిమిరపకాయలు, ఇక ఇదే అనుకున్నారు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో గడపటం కదా. కొద్దిమందికి ఇంట్లో గడపటం ఇష్టం ఉండదు, స్నేహితులతో గడుపుతారు. రోడ్ల మీద, అరుగుల మీద, వంతుల మీద, కాలువల్లో కూర్చుంటే కొద్దిమంది బోధుల్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి బోధుల్లో కూర్చుని ఫోన్ లైట్ వేసుకుని అక్కడ గడుపుతున్నారు స్నేహితులతో. వాళ్ళకి అక్కడ ఇష్టం. రే అర్ధరాత్రి రా, పురుగులు ఏమన్నా కొడతాయేమో, పాములు ఏమన్నా వస్తాయేమో. అబ్బే ఇక్కడ ఎంత బాగుంటుందో తెలుసా మీకు? ఏ రెస్టారెంట్లో రాని మజా వస్తుంది అక్కడ. దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. వారి యొక్క స్నేహితులతో గడపటం వారికి ఇష్టం. అందుకని చెప్పండి, చీకట్లో కూర్చున్నారు, బోధుల్లో కూర్చున్నారు, కాలువల్లో కూర్చున్నారు. ఏం జరుగుద్ది? దాని పరిణామాలు ఎలా అన్నా ఉన్నాయి, దాని ఫలితాలు ఎలా అన్నా ఉన్నాయి, కానీ అక్కడ గడపటం ఇష్టం. దేవుని బిడ్డలకు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన బిడ్డలకు ప్రార్థన చేయటం అంటే ఇష్టంగా మారాలి. అదేంటంటే దేవునితో గడిపే సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఏ సమయంలో ఏది చేయాలో దేవుడు అది చేస్తాడు. ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది మనకు అవసరమో, ఏ సమయంలో ఏది కావాలో మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత గొప్పగా ఉన్నాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు.
దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం అంటే అది కేవలం భౌతికమైన వాటి కొరకు అడగటమే ప్రార్థన అయిపోయింది కొద్దిమందికి. ప్రభువా ఆరోగ్యం బాగాలేదు, ప్రభువా డబ్బులు లేవు, ప్రభువా పిల్లోడు స్కూల్ ఫీజు అంటున్నాడు, ప్రభువా ఇంట్లో సరుకులు లేవు. ఇదే ప్రార్థన కొద్దిమందికి. ఇక ఏమీ అవసరత లేకపోతే ఒంట్లో ఆరోగ్యం ఉండి జేబులో డబ్బులుండి, చెప్పండి, అంతా బాగుంటే ఇక ప్రార్థన చేయరు. ఇంకేముంది ప్రార్థనతో అవసరం ఉంది? ఏముంది? అవసరత ఉంటే కదా అనుకుంటున్నారు. అక్కడే ఎక్కువ శాతం క్రైస్తవులు పొరపాటు పడి భక్తులు సన్నగిల్లిపోతున్నారు, వెనకబడిపోతున్నారు. ప్రార్థన అంటే దేవునితో గడపటం. ఎంతసేపు గడుపుతావు అనేది నీ ఇష్టం. దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంటే అంతసేపు గడుపుతావు. 5 నిమిషాలే గడుపుతున్నావు అంటే నీకు అంతవరకే ఉంది ప్రేమ దేవుని మీద. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దానికి గుర్తులు ఉంటాయి, దానికి గుర్తులు ఉంటాయి. ప్రియమైన వాళ్ళ దేవునితో సమయం ఎక్కువ గడిపే కొద్దీ ఏం జరుగుతుందంటే నీలోనికి దైవ స్వరూపం రావడం ప్రారంభిస్తుంది. దేవుని మీద విశ్వాసం, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మీ అంతరంగాల్లో కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మన భక్తి ఎందుకు చేస్తున్నాం? మన భక్తికి ఆధారం ఏంటి? ఎందుకు ఈ భూమి మీద యేసు ప్రభువు నమ్ముకుని అన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆచారాలను, పద్ధతులను, సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టి మనం ఎందుకు చేస్తున్నాం అనేది ఒక అవగాహన మీకు కలుగుతుంది. ఇక్కడ అందుకే అంటున్నాడు, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం ఉందని మీకు తెలియాలి, నరకం ఉందని మీకు తెలియాలి. ఈ జీవితం అశాశ్వతం, పరలోకమే శాశ్వతం అనే సంగతి మీకు తెలియాలి. పరలోకానికి చేరాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం అని మీకు తెలియాలి. ఇవేమీ తెలియకుండా కేవలం వచ్చామండి, ప్రార్థన చేసుకుందామండి, దేవుడు మమ్మల్ని బాగు చేశాడండి, దేవుడు మమ్మల్ని ముట్టాడండి, దేవుడు మమ్మల్ని దీవించాడండి. ఒకప్పుడు అసలు ఏమీ లేని పరిస్థితి అండి, ఇప్పుడు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకునే ఆశీర్వాదకరమైన పరిస్థితిని దేవుడు ఇచ్చాడండి అని గనక అనుకుంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. బైబిల్ చెప్తుంది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. కేవలం డబ్బులు పెరిగితేనే మీరు భక్తి పరులు అనుకోకండి. అర్థమవుతుందా? చాలా మందికి ఏంటి, యేసు ప్రభు నమ్ముకున్నాక ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతుంటే వీళ్ళరా అసలు భక్తి పరులు అనుకుంటారు. అది ఒక గుర్తు, కానీ అదే కంప్లీట్ కాదు. అది కాదు. అసలు మనం ప్రభు నమ్మేది నిత్యత్వం కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని దాటిపోవాలి. అది ఏదో ఒక కారణంతో అర్థమవుతుందో. ఆర్సీబీ గెలిచిందంట, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారంట నిన్న. మీరు చూసే ఉంటారు. CA ఫస్ట్ వచ్చిందంట, చార్టర్డ్ అకౌంటెంట్లో ఫస్ట్ వచ్చిందంట. ఫస్ట్ ర్యాంకర్ చచ్చిపోయింది. అక్షిత అని ఏదో పేరు చెప్పారు. చక్కగా ఉంది. రీసెంట్గా పెళ్ళి అయిందంట. 2 నెలలు అయిందో. పిచ్చంట బెంగళూరు అంటే, విరాట్ కోహ్లీ అంటే. చచ్చిపోయింది. ఏముంటుంది? ఏదో కారణంతో చనిపోతాం. ఈ కారణమే కాదు, ఇంకో కారణం కాదు. అర్థమవుతుంది. కొన్నిసార్లు ప్రమాదం జరగచ్చు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయా అని కొద్దిమంది ఎటకారంగానో, ఇందాక చెప్పానే, తెలియకో అడుగుతారు. దేవుడు నిన్ను భూమి మీద ఎన్ని దినాలు ఉంచాలని నియమించాడో అన్ని దినాలు ఉంచుతాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో రాయబడింది, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే అంటాడు. అన్ని రాశాడంట దేవుడు. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగింది. ఆధార్ నెంబర్ కొడతంటే మీరు ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అంత పుట్టుపూర్వత్రాలు వస్తున్నాయి. అన్నీ రావట్లేదు కానీ కొంతవరకు వస్తున్నాయి. ఆధార్ కంటే గొప్ప సిస్టమ్ దేవుని దగ్గర ఉంది. అర్థమవుతుందా? మన గూర్చినటువంటి అన్ని సంగతులు ఆయన దగ్గర లిఖించబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు?
ప్రియులరా, మరి యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంలో 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ హేరోదు రాజు చంపించాడు. మరణం అలా రాసి పెట్టింది వాళ్ళకి అక్కడ. ఎవరు రాశారండి అంటే దేవుడే. దేవుని సెలవు లేకుండా ఏ మనిషి పుట్టడు, ఏ మనిషి చనిపోడు. మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు రాయబడింది. ఈ మాట పలికితే చాలు కొద్దిమంది కోపం కట్టలు తెంచుకొచ్చేస్తుంది. మరి మనం ఏం చేయాలి? బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఇది. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఉన్నారు అని ఆయన కూడా చెప్తే మనం కూడా ఉన్నారని ఆయనతో పాటు చెప్పొచ్చు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. ఇదంతా ఏంటండి? అసలు దేవుడు ఏంటి? పుట్టించడం ఏంటి? చంపేయటం ఏంటి అంటే మీకేం తెలుసు అసలు? ఇప్పుడు స్లాబ్ వేయటం కోసం కర్రలు పెట్టేది ఎవరో? సెంటరింగ్ వాళ్ళు. మరలా తీసేసేది ఎవరో? ఎందుకు పెట్టాడు? ఎందుకు తీసాడు? ఎందుకు పెట్టాడంటే మరి స్లాబ్ నిలబడాలి కదా. గట్టిపడిన తర్వాత ఏం చేస్తాడు? ఎందుకు పెట్టేవాయా, ఎందుకు తీసేవాయా అంటే పెట్టిన దానికి అర్థం ఉంది, కర్రలు తీసేసిన దానికి అర్థం ఉంది. దేవుడు ఏ పని అర్థం లేకుండా చేయడు. మనల్ని ఎందుకు పుట్టించాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు మృతి నొందిస్తున్నాడు దానికి కూడా అర్థం ఉంది. మనకు అర్థం లేక, మనం గ్రహించలేక, మనం దేవుని జ్ఞానాన్ని పొందుకోలేక, అందుకోలేక ఏంటంటో మాట్లాడుతున్నాం. కొద్దిమంది దేవుళ్ళు లేడు అనేవాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అందరూ దేవుళ్ళే అనేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మృతి నొందించేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే, గాయపరిచేవాడు ఆయనే. చూడండి, గాయపరిచేది ఆయనే అంట కదా. చెప్పండి, కోసి కుట్లేసేది ఎవరో? డాక్టర్. మళ్ళీ కుట్లు మాంటాకి మందులు ఇచ్చేది ఎవరో? ఏంటది? అసలు కొయ్యటం ఎందుకండి? మళ్ళీ కుట్లు ఏంటండి? మళ్ళీ మందులు ఏంటండి అంటే మరి ఆయనే చేయాలన్నీ. దేవుని స్తోత్రం. మీరు కొంచెం దేవుని సహాయాన్ని కోరుకుని ఏంటి ప్రభువా అని అడిగితే అన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్లుగా జ్ఞానులకు మించిన జ్ఞానం దేవుడు మీ హృదయంలో పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి మరణం అనేది సహజం. కానీ ఈ మరణం నిరీక్షణ లేని దుఃఖం కలిగించకుండా, నిరీక్షణతో కూడిన దుఃఖం మనకు కావాలి అంటే దానికి మూల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కలిగి ఉంటే చెప్పండి, గొప్ప ధైర్యం. దేవుని స్తోత్రం. మరణాన్ని బట్టి దుఃఖం కలిగినా మనుషులు ఎడబాటు కదా, సపరేషన్. అప్పటి వరకు ఉన్నవాళ్ళు ఇక మనతో ఉండరు, కనబడరేక కదా. అప్పుడప్పుడు కళల్లో వస్తారు కానీ ఊరికి కళే అది, అంతే అదా. కొద్దిమంది అంటారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని. అట్లా ఏమీ లేదు. చనిపోయిన వారు వాళ్ళు వెళ్ళిపోతారు, నిత్యత్వంలో పరదేశకు వెళ్ళిపోతారు. తీర్పు పునరుత్థానం కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు. ప్రియులరా, మన భయాన్ని బట్టి, మనకున్నటువంటి మానసిక దృఢత్వాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాం. నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చాడు. ఈ నిరీక్షణ ఏంటంటే యేసు మృతి పొంది
తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ అనేది ఒక పండగ కాదు, అదొక రోజు జరుపుకునే పండగ కాదు, అది ఒకటే కాదు, అదే కాదు, ఆ ఒక్కరోజు ఈవెంట్ కాదు. అదేంటంటే అది ప్రారంభం. దేవుని స్తోత్రం. అది పునరుత్థానానికి ప్రారంభం. యేసయ్య మృతి పొందాడు, తిరిగి లేచాడు. ఇక యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరికీ తర్వాత అందరూ తిరిగి లేస్తారు. స్తోత్రం. అలే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు అంటారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి, ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి ఫలం. ఇక అదే అంటే కాపు కాసిందంటే అది మొట్టమొదటిదే, ఇంకా తర్వాత చాలా పళ్ళు. ప్రథమ ఫలం అంటే అదే కదా, చెట్టుకు కాసిన మొట్టమొదటి కాయని ఏమంటాం? ప్రథమ ఫలం అంటాం. కోడి పెట్టిన మొట్టమొదటి గుడ్డని ప్రథమ ఫలం అంటాం. ప్రథమ ఫలం. మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళలో మొట్టమొదటి ఎవరంటే యేసుక్రీస్తు. ఇక ఆయన ఒక్కడైనా లేచేది అంటే ఆయనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన లేచినట్టుగానే లేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈస్టర్ అంటే అదొక పండగ, అదొక ఈవెంట్, అదొక ఫెస్టివల్ అని అక్కడతో సరిపెట్టుకుంటారు. ఒక రోజుతో చేసుకునే పండగ కాదు అది. ఈస్టర్ అనేది ప్రతిరోజు మన యొక్క నమ్మిక అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. చనిపోలేదు అని కొద్దిమంది వాదన. అసలు లెగలేదు, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు శవాన్ని అని కొద్దిమంది వాదన. ఆనాటికి ఈనాటికి యేసు ప్రభు మీద జరుగుతున్నంత చర్చ, అంత రకరకాలైన విభిన్న బోధనలు ఇంకే ఏ దేవుని మీద, లేకపోతే దేవుడు అని పిలువబడుతున్న ఎవరి మీద అంతగా జరగట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు మృతి పొంది తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థానుడనా యేసయ్యా, పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మాలంట. విజయమ్మ గారు మరి ఎంత చదువుకున్నారో కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళకి అర్థం కాని సంగతులు ఆమెకు అర్థమయ్యాయి. దేవుని స్తోత్రం. క్రీస్తులో ఉన్న కృప ఏంటో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి
వెర్రి వారిని, అజ్ఞానులను, ఏమీ తెలివి లేదు అనుకుంటున్న వారిని దేవుడు పరలోక సంగతులు బయలుపరుస్తాడు వాళ్ళకి. పరలోక సంగతులు. రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. రాత్రి నేను పరలోకాన్ని చూచాను. రాత్రి దేవుని స్వరాన్ని నేను విన్నాను. ఇవి ఎవరు చెప్పగలరు చెప్పండి? యేసు ప్రభు నందు విశ్వసించిన వారు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం చేసే కృప, ఆయనతో మాట్లాడే కృప, ఆయన స్వరముని వినే కృప, ఆయనతో గడిపే కృప దేవుడు మంటి మాత్రులమైన మనకిచ్చాడు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు, స్టేటస్తో సంబంధం లేదు. నువ్వు ఎవరివైనా కావచ్చు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మితే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన ఎడల అదే ప్రకారము. ఇదే ప్రకారం. ఏ ప్రకారం అంటే యేసయ్య ఎలా మరణించి చనిపోయి తిరిగి లేచాడో అదే రీతిగా నువ్వు కూడా చనిపోతావు. చనిపోయిన తర్వాత ఇక అక్కడతో జీవితం అయిపోయింది అనుకో మాకు, నువ్వు కూడా తిరిగి లేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎలా సమాధిని గెలిచి తిరిగి లేచాడో ఒక రోజున చనిపోయిన వారందరూ లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, సమాధులు తెరవబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది. సముద్రంలో చనిపోయిన వాళ్ళు కూడా కదా, కొన్ని బాడీస్ దొరకవు. కొద్దిమంది బూడిదైపోతారు, ఏం దొరకదు, అసలు మనిషికి ఏమీ దొరకదు. అయినా కానీ అందరూ లేస్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ. ఇది యేసుక్రీస్తులో తప్ప మీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్మిన వారికి మాత్రమే ఈ గొప్ప నిరీక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక ప్రశ్న నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? లేదండి, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, యేసు ప్రభు బాగు చేసే దేవుడు, యేసు ప్రభు దీవించే దేవుడు, యేసు ప్రభు ఆశీర్వదించే దేవుడు, యేసు ప్రభు అవసరతలు తీర్చే దేవుడు, అంతవరకే నమ్ముతున్నారా? అంతవరకే నమ్మితే మీరు కూడా ఇతరుల వలె ఏడవటమే. నిరీక్షణ లేని ఇతరులు ఎలా ఏడుస్తారో మీరు కూడా అలా ఏడవటమే. దానికి గుర్తు ఏంటంటే అది మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా బైబిల్లోనని. దావీదు బత్షెబాతో ఉన్నప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే కాయిలా పడ్డాడు. బలహీనత వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 2-3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉన్న తర్వాత అతడు చనిపోయాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం అనుకున్నట్టుగా జరిగితేనే ప్రార్థనలకు జవాబు వచ్చినట్టు కాదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసిన తర్వాత పిల్లోడు చనిపోతే సహజంగా ఏం చేయాలి? జుట్టు పీక్కుని పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని, నా ప్రార్థన వినలేదా నువ్వు, నేను ఉపవాసం ఉంటే కనీసం నా ప్రార్థన వినలేదా నువ్వు అని దేవుడి మీద తిరుగుబాటు చేయాలి. కానీ దావీదు అలా చేయలా. చేయకి ఏం చేశాడో తెలుసా? చనిపోయాడు అంటంతోటే కార్యక్రమాలన్నీ చేస్తాం కదా, అంతిమ సంస్కార కార్యక్రమాలు అన్నీ చేసేసి స్నానం నీళ్లు పెట్టమన్నా అంట, స్నానం చేయమన్నా అంట, చేస్తా అన్నా అంట, బట్టలు తెమ్మన్నా అంట, మంచి బట్టలు వేసుకున్నాడంట, భోజనం పెట్టమన్నా అంట, భోజనం చేస్తా అంట. వీళ్ళందరికీ అర్థం కావట్లేదు. మొత్తానికి మా అయ్యగారికి వచ్చేసినట్టుంది. మొత్తానికి పిల్లోడు చచ్చిపోయేసరికి ఇప్పుడు దాకా తిన్నాడు, ఇప్పుడు మంచి భోజన పదార్థాలు తెమ్మన్నాడు, ఇప్పుడు దాకా మంచి బట్టలు కట్టుకొని ఇప్పుడు ప్రశస్త వస్త్రాలు తెమ్మన్నాడు. ఏంటో మొత్తానికి అనుకున్నారు. ఇక ఉండబట్టలేక ఒక ఆయన వచ్చి అడిగాడు దావీదుని, ఏంటండి మొన్నటి దాకా పొద్దుడు దాకా ఉపవాసం అని గట్టిగా పట్టుబట్టారు, ఇప్పుడేమో అన్ని వదిలేసి మంచి ఆనందంగా ఉంటున్నారంటే. అప్పుడు అతను చెప్తాడు, ఎప్పటికైనా నేను అతని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పటికైనా నేను అతని దగ్గరికి వెళ్ళాలి. అతడు నా దగ్గరికి ఎంత ఏడ్చినా ఇక రాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయమ్మ గారి కోసం ఏడవడానికి కాదు ఈ కూటం. అర్థమవుతుందా? కొద్దిమంది అట్లా ఇంకా ఆమె కోసం ఏడవడానికి ఏమీ లేదు. ఆమె చేయాల్సిన భక్తి అంతా చేశారు, నీతిగా బ్రతికారు,
ప్రజలకు దీవెనకరంగా సువార్త ప్రకటించారు, చేయగలిగినంత ప్రార్థన చేశారు, ప్రతి కూటానికి మానకుండా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అసలు అది లేదు. అసలు నేను మొన్న కూడా చెప్పా ఈ మాట శనివారం. క్రొత్తలో ఎలా ఉండేదంటే ప్రతి కూటానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు క్రొత్త వాళ్ళకి అసలు అది లేదు. మరి ఎక్కడ బీజం ఎక్కడ తప్పు పడిందో నాకు అర్థం కావట్లా. కొత్త వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? ఇప్పటికీ ఒక 40 సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నామండి, చేసి చేసి అలసిపోయాం, ఒక ఆదివారం మాత్రమే వస్తామన్నట్టుగా ఉన్నారు. యేసు రక్తమే. మరి 70 సంవత్సరాలు ఎంత వయసు తల్లికి? ప్రతి కూటానికి వచ్చేవాళ్ళు ఆమె. ఏముందండి ముసలికి పని పాట అనుకున్నారా? మీరింటి దగ్గర ఉండి అన్ని అలగబెట్టారో మాకు తెలుసు, దేవునికి తెలుసు. దీనికి కారణం ఏంటంటే దేవుని మీద ప్రేమ, మందిరం మీద మక్కువ, ఆరాధన అంటే ఎగరతగని ప్రేమ, అవాజ్యమైనటువంటి అనుబంధం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పరుగులు తీసుకుంటే వస్తాం, అన్నీ అక్కడ పెట్టి వస్తాం. ఈ దినాల్లో భక్తి తగ్గిపోయింది, మాటలు ఎక్కువైపోయాయి కదా. సొరకాయ కోతలు అంటారే, అట్లా కోసేస్తున్నాం సొరకాయ కోతలు. ఎన్ని గంటలు మందిరంలో గడుపుతున్నాం చెప్పండి. మరి ఆ విషయంలో తల్లిని మెచ్చుకోవాలి. బుధవారం కూటానికి ఉండేది, శుక్రవారం కూటానికి ఉండేది, శనివారం కూటానికి ఉండేది, ఆదివారం కూటానికి ఉండేది, గృహ కూటాలకు ఉండేది. ఎవరికన్నా కష్టం వస్తే నేను ఉదయమే తలుచుకున్నా, శైలజ గారి హాస్పిటల్లో అను డెలివరీ అయితే అక్కడ ఉంది, ఆంధ్ర హాస్పిటల్లో జెన్నీ డెలివరీ అయితే అక్కడ ఉంది. ఇక వాళ్ళ బంధువులు అంటే ఇక అందరి ఇండ్లకి. హాస్పిటల్లో ఉంటాం మజాగా ఉంటుందా? ఉండరు. కొద్దిమంది ఎప్పుడు పారిపోదాం హాస్పిటల్లోంచి అనుకుంటారు. అదేంటంటే దేవుడిచ్చిన కృప. అది దేవుడిచ్చిన కృప. దేవునితో గడిపే వారికి యేసయ్య మనసు వచ్చేస్తుంది. యేసయ్య మనసు వచ్చేస్తుంది. యేసయ్యలాగా ప్రేమిస్తారు, యేసయ్యలాగా మాట్లాడతారు, యేసయ్యలాగా వినయం కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు, కనికరం కలిగి ఉంటారు. ఇవన్నీ వస్తాయి. మీరు దేవునితో గడపకుండా దేవుని స్వభావం ఎలా పొందుకుంటారు? ఎలా పొందుకుంటారు? ప్రియులరా, మనం దేవునితో గడపాలి, ఎక్కువ సమయం దేవునితో గడపాలి. మీరు ఎక్కువ సమయం దేవునితో గడిపితే దైవ స్వరూపం, దేవుని రూపం మీలోకి వచ్చేస్తుంది, దైవ స్వభావం మీలోనికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని కుమారులుగా మార్చబడతారు. ఎదుగే అనుభవం దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇక ఆమె గురించి ఆడవడానికి ఏమీ లేదు. ఆమె ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రభుతో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. హల్లెలూయా, హల్లెలూయా. మహిమను ధరించుకోబోతున్నారు వాళ్ళంతా. దేవుని మహిమను ధరించుకుని వాళ్ళు కనబడతారు మనకి ఒక రోజున. మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుని చెప్పండి, దేవుని కొరకు పానార్పణంగా పోయబడి దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించి ముగించగలిగితే మనం కూడా ఒకరోజు చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక మహిమను తలచి ఏం తలుచుకోవాలి? కొద్దిమంది ఏం తలుచుకున్నారంటే ఇదే ఇదే. ఈ దినాల్లో విపరీతమైన మహిమ ఆడంబరం కనబడుతుంది మనుషుల దగ్గర కదా. ఇందాక నేను నిర్మయ గారితో అన్నా, పెళ్ళిళ్ళు ఎంత చేస్తున్నారు ఈ సంవత్సరం, ఈ దినాల్లో ఈ పెళ్లిళ్ళ కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. యేసు రక్తమే. అసలు ఇక మహిమ అంతా అక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. అసలు ఆడంబరం అంతా అక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఎన్ని పెళ్లిళ్ళు సక్సెస్ అవుతున్నాయి. ఇది మానవ మహిమ, ఈ లోక మహిమ, ఇది తగ్గిపోయే మహిమ. యేసు రక్తమే. మేకప్ వేసుకుంటేనే ఉండే అందం అది నిజమైన మహిమ కాదు. కానీ దైవిక కళ ఏంటో తెలుసా? అది ఎల్లప్పుడూ తరగనిది. మీరు చదివితే వాక్యంలో ఆ మాట ఉంటుంది, చూడండి. కొరింథీ పత్రికలో ఆ మాట ఉంటుంది, చూడండి. మూడవ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11వ వచనం. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది. 3వ అధ్యాయం అంతా మహిమ గురించి ఉంటుంది. మీరు చదివితే అర్థం అవుద్ది చాలా. అరే ఏం చేశాడు రా పెళ్లి, అసలు ఆ బట్టలు రా, ఏం బట్టలు రా, పెళ్లి కూతురు బట్టలు, అసలు ఆ లైటింగ్ పెట్టాడు రా, అసలు ఆ స్టేజీ పెట్టాడు, అసలు అబ్బో కళ్ళు చాలేదురా. ఎంతసేపు ఉంటుంది?
తగ్గిపోయే మహిమ అది. కానీ నిలబడే మహిమ ఉంది, అది దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక మహిమను తలచి ఎదుట నేను నిలచి. ఏ మహిమ అంటే ఇది నిలిచి ఉండే మహిమ. దేవుని స్తోత్రం. అంతకంతకు క్షీణించిపోయే మహిమ కాదు, ఎల్లప్పుడూ అదే మహిమ. దేవుని స్తోత్రం. ఇదనల్ల మనుషులకి ఏం కావాలి చెప్పండి? ఈ మహిమ కావాలి. ఏది? ఈ లోకంలో మహిమ. చెప్పండి. అసలండి మా అబ్బాయి పెళ్ళండి, సిద్దిపేట ప్రకాష్ గారు, మీకు తెలుసో లేదో, గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, విలువలు కలిగిన దైవజనుడు. ఆయన చెప్పాడు, నా కుమారుడి వివాహం 10,000 రూపాయలతో చేశానని చెప్పాడు. ఎంతతో మాట్లాడలే మీరు? 10,000 రూపాయలు అంటే ఏమొచ్చి ఉంటుందంటారు? ఏం చేసి ఉంటారంటారు? ఈ దినాల్లో మనం ఈ లోక మహిమని వెతుకుతున్నాం. ఈ లోక మహిమని అసలు గ్రాండ్గా అబ్బా ఎవ్వరూ చేయలేదండి. కాజలు అట్టా చేశారండి. ఎన్ని రోజులు చేస్తా? ఒక పూటేగా మహిమ. చెప్పండి. పెళ్ళి అవటమే తీసుకెళ్ళిపోతాడు ఇక. లైటింగ్ కూడా లైటింగ్, స్టేజ్ ఒకటి స్టేజ్, ఎవడి దాడు వెళ్ళిపోద్దుగా. ఏమవుతుంది మహిమ? ఉండదు. కానీ దేవుని మహిమ ఉందే, అది నిలిచి ఉండే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమని మీరు తలచుకుంటే, పొందబోయే ఆ మహిమను కనుక మీరు చూడటం మొదలు పెడితే ఈ శ్రమల గురించి ఆలోచించరా. అసలండి ఒక్కపోతండి, ఇంట్లోనే ఉండలేకపోతున్నాయి, చర్చి కట్టరానండి. సెంట్రల్ ఏసీ పెడితే వద్దాం అనుకున్నదండి. సెంట్రల్ ఏసీ పెడితే కరెంటు బాధ. జనరేటర్ కూడా ఏర్పాటు చేయండి అయ్య గారు. ఎంత ఓర్పో ప్రియులరా. బైబిల్ చెప్తుంది, పౌలు గారు అన్నాడు, పొందబోయే మహిమ ఎదుట. చదువుతారన్నమాట రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఏ మహిమ? ప్రత్యక్షము కాబోవు మహిమ. ఇటు చూడాలి నా వైపు. ఏ మహిమ ఇది? ప్రత్యక్షము కాబోయే మహిమ. దేవుని స్తోత్రం. అపవాది యేసు ప్రభు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడంట ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్లి ఏం చూపించాడు? ఈ లోక మహిమలు చూపించాడు. ఈ లోకంలో కూడా మహిమలు ఉన్నాయి, లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. తెల్ల జుట్టు నల్లగా అయిపోయే మహిమ ఉంది. అయోష రక్తమే. బోడిగుండు మొన్నటిదాకా అసలు ఏమీ లేదు, ఇప్పుడేంటి వచ్చినాయి చెప్పండి. ప్లాంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు డబ్బులు తెచ్చుకోవాలి కానీ వెంటికి 10,000 ఇస్తే మొత్తం అన్ని ఎంటికలు పెట్టేస్తారు నీకు. ఎన్ని ఉన్నాయో ఈ లోకంలో మహిమలు అన్ని చూపించాడంట. ఈ లోక మహిమలు సాతాను కలిగించేవి. కానీ పొందబోయే మహిమ ఉందే, అది దేవుని మహిమ, నిత్యమైన మహిమ, నిలిచి ఉండే మహిమ, ఎల్లప్పుడూ ఉండే మహిమ, అది తరగని మహిమ. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ప్రియులరా, నేను ముగిస్తున్నాను. పొందబోయే మహిమ ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొందబోయే మహిమ గురించి మీరు ఆలోచన చేయాలి. స్తోత్రం. ఆ లాజరు ఉన్నాడే, దరిద్రుడు, అతనికి ఉన్నటువంటి నిరీక్షణ అదే. అందుకనే అతడు పేదరికంలో పుట్టినా, పేదరికంలో బ్రతుకుతున్నా, కురుపులతో ఉన్నా, దయనీయమైన పరిస్థితిలో ఉన్నా, ఏ రోజు కూడా మారకపోయినా పరిస్థితి చింతించలేదు. నేను అనుకుంటాను ప్రతిరోజు ఆ మహిమను తలుచుకుంటూ ఉండుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసలు ఈ శ్రమలుగా అనిపించవు. కొద్దిమంది ఒక మాట అంటే చాలు, అమ్మో లాక్కొని పీక్కొని, అంత అవసరంలా. నువ్వు ఈ మాటకే ఇక్కడ పట్టుకున్నావు అనుకో, నీకు మహిమ పోద్ది. మనకు ఆ మహిమ కావాలి. స్తోత్రం. యేసు ప్రభు ఎలా అయితే మృతి పొంది తిరిగి లేచాడో, మనం నమ్మితే అదే ప్రకారంగా మనం కూడా లేవబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? భూమి మీద ఎంతకాలం చెప్పండి? చెప్పండి ఎంతకాలం? అంటే భూమి మీద చాలా కొంచెం కాలం. నిత్యత్వంతో పోల్చుకుంటే మనం బ్రతికేది
చాలా అసలు కన్సిడరబుల్ కాదు, లెక్కలోకి తీసుకోవడానికి ఎంత చెప్పలేము. అసలు పర్సంటేజ్ కడితే వల్ల కాదు, అసలు అది 0.000 అంతా వస్తుంది. ఎందుకని? అది నిత్యత్వం, దానికి అంతం లేదు. ఆ కాలంతో పోల్చుకుంటే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం కష్టపడటం పెద్ద ఇబ్బందికరమైనది ఏమీ కాదు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆయన మరణించి తిరిగి లేచాడని మీరు నమ్మితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణమును గెలిచి తిరిగి లేచిన వారు ఎవరున్నారు? యేసు ప్రభు తప్ప. నేటికి ఆయన సజీవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలం ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నావు నీవు? ఇదే మనకు ఆదరణ, మన ధైర్యం, మనకు గొప్ప సంతోషం, నిబ్బరం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆదరణ ఎట్లా కలుగుద్ది చెప్పండి? వచ్చిన వాళ్ళందరూ కన్నీరు తుడిచి స్వీట్ బాక్స్ తీసుకొస్తే ఆదరణ వచ్చేస్తుందా అంటే రాదు. ఎవరు కన్నీరు తుడిచినా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా మనం ఆదరించబడం. కానీ ఒకటి మాత్రం మనకు ఆదరణ కలిగిస్తుంది, అదేంటంటే మనమందరం ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం. మనకంటే తల్లిగారు ముందెళ్ళారు, పెద్దోళ్ళు చాలా మంది ముందెళ్ళారు యేసు ప్రభు మార్గంలో నడిచి. వాళ్ళందరూ ప్రభుతో ఉన్నారు. మనం కూడా ఆయనతో ఈ జీవితకాలం జాగ్రత్తగా భక్తి కలిగి, భయం కలిగి, పరిశుద్ధతను ప్రేమిస్తూ, నీతి కలిగి, యథార్థత కలిగి జీవిస్తే మనం కూడా ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం. హల్లెలూయా. నీ పాపాలు క్షమించి నీకు నిత్య జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. నీకు మరణ భయం నుండి విడిపించి, మరణంలో సహా జయమిచ్చి, యేసు ప్రభుతో పాటు యుగాయుగాలు ఉండేటట్లుగా చేసేవాడు ఆయనే. కాబట్టి ఈనాడు యేసు ప్రభుని మీరు నమ్మాలి. చాలా మంది క్రైస్తవులు నమ్మామంటున్నారు, కానీ నిజంగా నమ్మామని వాళ్ళ క్రియల ద్వారా నమ్మారు లేదో వాళ్ళకే తెలుసు, చూసిన వాళ్ళకు కూడా తెలుసు. మన నమ్మిక దేని కొరకు అంటే నిత్యత్వం కొరకు. దేవుని స్తోత్రం. ఒకవేళ భూమి మీద మీకు అందుకున్నవి దొరక్కపోయినా ప్రభునందు విశ్వాసం ఉంచండి. మనుషుల నోళ్ళలో ఆరడిపడినా, మనుషులు మిమ్మల్ని ఎగతాళి చేసినా ప్రభువునందు నిలకడగా ఉండి కొనసాగండి. ఒకరోజు ప్రభు వస్తాడు, లేకపోతే ఒకరోజు మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతాం. ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం. కన్నీరు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యం, వ్యాధులు దుఃఖము లేని రాజ్యం, కల్లోల పరిస్థితులు ఏమీ లేని రాజ్యం, కడగండ్లు లేని రాజ్యం. ఆ శ్రేష్టమైన రాజ్యంలో ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. స్థిరమైన విశ్వాసం కలిగి ఆయనను వెంబడించదము గాక. ప్రార్థన చేసుకుందాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో. అందరి మోకాళ్ళ మీదకి వద్దాం. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాలలో విలపడి ఉన్నానన్న నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాలలో విలపడి ఉన్నానన్న నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా,
యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా ప్రియమైన సహోదరి సహోదరుడా, సదాకాలం ఆయనతో జీవించే ధన్యత నీవు పొందుకున్నావా? యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు రక్షణ పొందావా? రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుంటున్నావా? ఇప్పటి కాలపు శ్రమలకు భయపడిపోయి విశ్వాసంలో నుండి తొలగిపోయావా? శ్రేష్టమైన ఆ గొప్ప మహిమను నువ్వు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసాన్ని కాపాడుకో, స్థిరమైన నమ్మిక కలిగి ఉండు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రభు మీద ఆనుకో. గొప్ప రాజ్యంలో, ఆ శ్రేష్టమైన మహిమ కలిగిన రాజ్యంలో ప్రభువు నిన్ను ఉంచబోతున్నాడు. సదాకాలం నువ్వు ప్రభుతో కూడా ఉండబోతున్నావు. ఇది నిత్యమైన మహిమ, అది శ్రేష్టమైన రాజ్యం. యేసు ప్రభువునందు ఉన్న విశ్వాసం నిన్ను ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోతుంది. విమానం ఎక్కలేవేమో నువ్వు, కానీ మహిమ మేఘాలు ఎక్కబోతున్నావు. ఎలా వెళ్తావో నీకే తెలియదు, కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఏ క్షణమో ఏ గడియో ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని దాటిపోతామో మనకు తెలియదు. యేసులో శుభప్రదమైన నిరీక్షణ ఉంది. యేసులో మాత్రమే ఉన్నది. మరణం తర్వాత నీ జీవితాన్ని గురించి మాట్లాడినవాడు, మరణం తర్వాత నీ జీవితానికి భరోసా ఇచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసు మరణించి తిరిగి లేచింది నీ కొరకే. ఎలా ఆయన లేచాడో అలాగే నిన్ను లేపబోతున్నాడు. ఆయన మన ప్రియులైన వారిని అందరినీ లేపబోతున్నాడు. వారిని మనం చూడబోతున్నాం. వారు మనము కలిసి సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. విశ్వాసంలో ఉన్నావా? నిరీక్షణను కాపాడుకుంటూ
భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా? ఎక్కడైనా తప్పిపోయితే ప్రభువా నన్ను క్షమించు, ఆ మహిమలో నీతో కూడా ఉండే భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదయ్యా, నా తప్పులు నాకు అర్థం అవ్వాలి, నిత్యమైన మార్గంలో నీతో కలిసి నడవాలి, నాకు కృప చూపయ్యా అని ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు శరణు వేడుకో. గొప్ప మహిమను ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ లోక మహిమలు అవి తాత్కాలికమైనవి, తగ్గిపోయేవి, అంతకంతకు క్షీణించిపోయేవి. కానీ అక్షయమైన శ్రేష్టమైన వాడబారిన మహిమ కిరీటం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. భక్తి జీవితాన్ని చేయడానికి ఇష్టపడు, క్రమం కలిగి బ్రతకడానికి ఇష్టపడు, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడు, దేవుడు చేయవద్దన్న వాటిని చేయకుండా జాగ్రత్త పడు. వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో. సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. ఆ ఆలోచనే, ఆ తలంపే ఎంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందో. సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, నీ ఉండే అనుభవాల్లో ఉన్నావా? సదాకాలం ప్రభుతో ఉండే అనుభవాలు నీకున్నాయా? ఆ విశ్వాసం నీకుందా? ఆ భక్తి నీకుందా? రక్షణ పొందావా? ఆత్మతో నింపబడ్డావా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవిస్తున్నావా? లోకానికి వేరే ప్రత్యేకించబడిన జీవితం చేస్తున్నావా? ఒకవేళ ఇవన్నీ చేస్తుంటే నీవు ధన్యుడవు. సదాకాలం ప్రభుతో ఉండబోతున్నావు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు పడి తప్పిపోయావేమో, ఈ రాత్రి కూడిక ద్వారా ప్రభు వైపు మరలా తిరిగిరా. ప్రభు నీకు గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమను నీకు అలంకరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పవన్